మనం దేవుడి స్తోత్రం మేము ఎందుకు అందున్నాం. మనము రక్షణ పొందిన బిడ్డలో ప్రార్థన చేసి దేన్నైనా జయించాలి. మన దేవుడు ఎవరో జయించిన వాడు జయశీలుడు. మనం జయించాలి, మనం ప్రార్థన చేయాలన్నమాట. యేసు ప్రభు అందే అన్నాడు, మీరు ఎడతెగకుండా ప్రార్థన చేయమన్నాడు అనమాట. ఎడతెగకుండా అంటే ఎప్పుడు ఇక ప్రార్థన మానకూడదు. ప్రార్థన ఎడతెగకుండా ప్రార్థన చేయమన్నాడు అనమాట. అట్లా మనం ఇప్పుడు రక్షణ పొంది మనం చేతనం అట్లాగా ప్రార్థన చేయాలి. అన్నీ చేతనం ప్రార్థన కాడికి వచ్చేటప్పటికి మనం నీరసం అయిపోతున్నాం అన్నమాట. చేయొచ్చులే అన్నట్టుగా బతికిస్తున్నాం అన్నమాట. అదే మరి సాతాను చేయొచ్చులే పడుకో అని చెబుతాడనమాట. అలసిపోయావు కదా, ఈ పూటకు పడుకో, అలసిపోయావు, కష్టపడ్డావు కదా, ఏం ప్రార్థన చేస్తావు, రోజు చేస్తున్నావు కదా, ఈ పూట చేయకపోతే ఏమవుద్ది, పడుకోమంటాడు అన్నమాట. ఈ పూట చర్చికి వెళ్ళిపోతే ఏమవుద్ది, పడుకో అంటాడు అన్నమాట. మనం సాతాను మాట గెలిపిస్తున్నాం కానీ యేసయ్య మాట గెలిపిస్తలా. యేసయ్య బిడ్డలంగా అంటున్నాం కానీ సైతాన్ మాట వింటున్నాం. సైతాన్ ఏం చెబితే అది చేస్తున్నాం అన్నమాట. సైతాన్ మనలోకి అనేకమంది ఆలోచనలు రప్పించి అలా ఆ ఆలోచన ప్రకారం మన బుర్ర చెడగొట్టేద్దన్నమాట. ఈ బుర్రలోకి అనేకమంది ఆలోచనలు రప్పిస్తుందన్నమాట. ఆ ఆలోచన వల్ల మనం చెడిపోయి ఇదైపోయి ప్రార్థన కాడ మానేస్తామన్నమాట. ప్రార్థన ఎప్పుడైతే మానేసావో నీ జీవితం అప్పుడే అంధకారం అయిపోతుంట. నువ్వు బాగుండాలంటే, నీ కుటుంబం బాగుండాలంటే నువ్వు ప్రార్థన చెయ్యి. అందుకే శిష్యులు అన్నాడు ఒకసారి యేసయ్య, ఒక్క గడి అయినా మేలుకుండి ప్రార్థన చేయలేరా, ఎలాగోండి అని అన్నాడు యేసయ్య. అందుకే అట్లా ప్రార్థన చేయాలి మనం. యేసయ్య దేవుడై ఉండి ప్రార్థన చేశాడు. ఎందుకు చేయాలి? ఆయన ప్రార్థన చేయటం అంత అవసరమా? ఆయన దేవుడు, ఆయన ఏదాన్ని చేయగలరు. ఆయన ప్రార్థన చేయకల్లా, చేయకపోయినా సరిపోద్ది. మరి ఎందుకు చేశాడు? మనకు మాదిరికరంగా ఉన్నాడనమాట యేసయ్య. ఏదైనా ప్రార్థన అయినా పరిచర్య అయినా దాసుడు చూరపెట్టి శిష్యుడు కాలు అడిగాడు అనమాట. అట్లాగే యేసయ్య చేయకుండా మనల్ని ఎవరు మనం చేయమనలా. యేసయ్య చేసి చూపించాడనమాట. యేసయ్య దేవుడై ఉన్నాడు. దేవుడై ఉండి బాప్టిజం తీసుకున్నాడు వెళ్ళి యోహాను చేత యోర్దాను నదిలో. యోహాను అన్నాడు, నీ చేత నేను బాప్టిజం పొందాలి కదా, నా చేత మీరు పొందుతున్నారంటే ప్రభు బాప్టిజం అంటే ఇప్పటికి ఇలా కానీ ఇలా జరగవలసి ఉందన్నాడు. అంటే నీది యావత్తు ఇలా జరగవలసి ఉంది, అందరూ ఇలా చేయాలి అని ఆయన చేశాడనమాట. బాప్టిజం పొంది 40 దినాల ఉపవాసం ఉన్నాడు. 40 దినాల ఉపవాసం ఉండి ఆకలి కొని ఉన్నాడని ఉంది బైబిల్లో. 40 దినాల ఉపవాసం ఉండి ఆకలి కొని సాతాను చేత శోధించబడ్డాడంట. సాతాను వచ్చేసింది. ఉపవాసం ఇప్పుడైనా మనం ఉపవాసం ఉన్నామనుకో, ఉపవాసం ఉన్న వాళ్ళకి దగ్గరికి ముందు సైతాను వస్తాడు. సైతాను వచ్చేస్తాడనమాట. పిల్లవని పేరంటడానికి ఆడే ముందు ఉంటాడు, సైతానే ముందు ఉంటాడు అనమాట. సైతాన్ ముందు ఉంటాడు. మరి ఎట్టగా దేవుడి దగ్గర అంట ఒక సభ జరిగిందంట. దేవదూతల అందరికీ సభ జరుగుద్దంట. ఆ దేవదూతలు అందరూ వెళ్తుంటే ఈ సైతాన్ కూడా వెళ్ళాడంట. వెళ్తేను దేవుడు చూసి అన్నాడంట, సైతాను ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చానంటే
ఎక్కడి నుంచి వస్తామేముంది ప్రభా, నేను అటు ఇటు తిరుగుతామేగా నా పని, అటు ఇటు తిరుగుతా ఇదిగో ఇట్లా వచ్చాను అన్నాడంట. అంటేను భూలోకంలో నా భక్తుడు ఉన్నాడే ఏబుని గురించి తెలుసుకున్నావా అన్నాడు. తెలుసుకున్నానులే, ఆయన కలిగింది ఆయన ఇంటి చుట్టూరు నీవు కంచిపేసి కాపాడుతున్నావు గనక యేసయ్యని నిన్ను ఆరాధిస్తున్నాడా, స్తుతిస్తున్నాడా, ప్రార్థిస్తున్నాడా, ఆ కంచి తీసి చూడు, ఒకసారి నాకు అవకాశం ఇయ్యి, నిన్ను అప్పుడే దూషిస్తాడు కొలవడు, నేను చూపిస్తాను. పిచ్చోడా అటమ్మక, నా భక్తుడు యథార్థవంతుడు, అయినా నీకు అవకాశం ఇచ్చాను, వెళ్ళు ఏం చేస్తావు చెయ్యి అని అంటే, అప్పుడు ఒకసారిగా వచ్చేసి అన్ని నష్టం కలిగించాడనమాట. ఏవో 10 మంది బిడ్డలో కుమారులు 7, కూతురు 3. ఈ 10 మంది భోజనం చేస్తాంగా వీళ్ళు ఎట్లాగంటే రోజు ఒకరింటికాడ ఒకరోజు అట్టగా భోజనాలు చేసేవాళ్ళు మాట. వీళ్ళు కుటుంబాలు సైతంగా మా ఇంటికాడ, రేపు ఇంకొకరింటికాడ, రేపు ఇంకో అన్న ఇంటికాడ అట్లా చేసేవాళ్ళు మాట. అట్లా భోజనం చేస్తా ఉండగా ఈ పెద్ద భూకంపం వచ్చేసి ఈ ఇల్లు పడిపోయిందన్నమాట. దోల పడిపోయి అది చచ్చిపోయారు, అందరు చచ్చిపోయారు అన్నమాట. ఒకరోజుని గాడిదలు చచ్చిపోయినాయి, ఆవులు చచ్చిపోయినాయి, ఎద్దులు చచ్చిపోయినాయి, గాడి పాములు ఎన్నో చచ్చిపోయినాయి అన్నమాట, గొర్రెలు చచ్చిపోయినాయి. అన్నీ చచ్చిపోతే ఒక్కో వైపు నుంచి ఒక్కొక్కడు వచ్చి చెబుతున్నాడు అనమాట, ఇట్లా మన ఆస్తి అంతా నష్టమైపోయింది, నేను ఒక్కడనే మిగిలాను, నీకు ఆ వార్త చెబుతాకు వచ్చాను అని చెబుతారనమాట. ఆ దాని నుంచి ఇతను చెప్పేటప్పటికి ఇతను ముగించకుండా అతను వచ్చి చెప్పాడనమాట. ఆ దాని నుంచి అతను వచ్చి చెప్పాడనమాట, మన ఆస్తి అంతా పోయింది అని అంటే, ఇంకొక పక్క నుంచి అతను వచ్చి నీ బిడ్డలందరూ చచ్చిపోయారు అని చెప్పాడు అన్నమాట. చెప్తే మనమైతే ఏం చేస్తాం, ఏం చేస్తాము, అంతా పోయిందంటే ఇంకా అంత ఆస్తి అంతా పోయిందిగా, ఇంకేంటి లేదు, దేవుడు ఏంటి అదేంటి, అది దేవుడు వద్దు ఏం వద్దు అని అంటాం. మనమైతే ఏమో అట్లా అనలా. తల్లి గర్భమందు పిండమై నేను వస్తునంగా ఇవన్నీ తీసుకురాల, ఇవన్నీ మధ్యలో దేవుడిచ్చాడు నాకు, దేవుడు తీసుకున్నాడు, ఆయన నామానికే స్తోత్రం కలిగినాక అన్నాడు. అనేటప్పటికి ఈ సైతాన్ గోడికి మంటెత్తిందన్నారు. మంటెత్తి అమ్మో ఏంటి ఇంత నష్టం కలిగించినా కానీ ఇట్లా ఇంకా దేవుని అదలో విడిచిపెట్టలేదు ఏంటి ఇతనా అని చెప్పేసి మంట కలిగిందన్నమాట. అట్లాగే పాత్రపరులు అంటే ఈ సైతానికి మంట. నువ్వు నష్టం కలిగినా కానీ, నీకు స్వాతంత్రం కానీ, నీకు ఆరోగ్యం బాగపోయినా కానీ నువ్వు దేవుణ్ణి స్తుతించు, అప్పుడు సైతాను నీ దగ్గర ఉండకుండా వెళ్ళిపోతాడు, లేకపోతే పక్కనే ఉంటాడు. ఎలాంటి వ్యాధి వచ్చింది, ఎలాంటి జ్వరం వచ్చింది, ఎన్నిసార్లు తిరిగినా తగ్గుతలేదు, దేవుడు ప్రార్థన చేసినా తగ్గుతలేదు అని మనం దేవుడిని అనుకున్నాం అనుకో, ఏం దేవుడు అది అని ఆడు సంకలు కొట్టుకుంటాడు, పక్కన కూర్చుని సంకలు కొట్టుకుంటాడు అన్నమాట. అదే దేవుని ఈ జ్వరం నాకు ఇచ్చావు దేవా, ఈ స్తోత్రం అని దేవుని నేను ఈ సాహిత్యానికి మంటపడుతుంది, వెళ్ళిపోతాడు, ఇక ఆగడం. దేవుని సూచించామనుకో, ఇన్ని బాధలు పెట్టినా ఇన్ని బాధలు కాడ దేవుణ్ణి సూచిస్తున్నాడేంటి మానకుండా అని చెప్పేసి సైతాను మంటపడుతుంది అన్నమాట. అట్లాగే మనం ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ సాతాన్ని సిగ్గుపరిచే ప్రార్థన కలిగి ఉండాలి మనం. అట్లాంటి జీవితం మనం కలిగి ఉండి దేవుని కనపరచాలి, దేవుని కనపరిచి సాతాన్ని సిగ్గుపరిచి ప్రార్థన మనం చేయాలి. అలా జీవితం జీవిస్తూ దేవుళ్ళో ముందుకు సాగుతాం. దేవుడు ఇచ్చిన మాటలు దేవుని దీవించుగాక. ఆమేన్.
స్తోత్రం నేను పరిశుద్ధపడారు మీ కృపసని తోడించేస్తాను మేము ఎట్లా ఉండాలి మాట్లాడిన మధ్య ప్రార్థన ఎడత చేయాలని మీరు మాట్లాడిన మధ్య అట్లాంటి జీవితం కలిగి మేము ఉంటాం సహాయం చేసి దాన్ని మీలో ఆత్మీయంగా బలపరిచి కాపాడి సహాయం చేయమని వేస్తున్నామలో ప్రార్థన చేసి అడుగుతున్న పరమ తండ్రి ఆమె సహాయం చేస్తున్న దేవుని స్తోత్రం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా.